సార్, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తినీ తినక దాచుకున్న డబ్బుతో మా నాన్న ఓ చిన్న స్థలాన్ని కొన్నారు. కాని ఇప్పుడు దాన్ని వేరేవాళ్ళు కబ్జా చేశారు. మీరే సాయం చెయ్యాలి సార్ అంటూ పోలీసును ప్రాధేయపడుతున్నాడు. అసలు ఆ భూమిని కొనటానికి అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది అంటూ నోటికొచ్చిన మాటలన్నాడా పోలీసధికారి. అయ్యా, నా కొడుకు ఇంజనీరయ్యా, మంచిగా చదువుకున్నాడయ్యా, అలా అనకండయ్యా అంటూ ఆ తండ్రి పోలీసును రిక్వెస్ట్ చేస్తే ఇంజనీరింగ్ చదివిన వారంతా పనికిరాకుండా పోతారంటూ కామెంట్ చేశాడు. పోలీస్ స్టేషన్లో జరిగిన అవమానం అతని జీవితాన్నే మలుపు తిప్పింది. ఎవరితో అయితే మాటలు పడాల్సి వచ్చిందో వాళ్లతో సెల్యూట్ కొట్టించుకునే స్థాయికి ఎదిగాడు. ఎవడైనా అడ్డొస్తే డైరెక్ట్ ఎన్కౌంటర్గా చేసే పడేసే రకం. అంతేకాదు, అతని లైఫ్ ఆధారంగా పోలీస్ పవర్ ఎలా ఉంటుందో చూపెట్టడానికి ఓ వెబ్ సిరీస్నే తీశారు అంటే అతని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎస్ నవనీత్ సికేరా. యూపీలో ఈ పేరు వింటే ఒక్కొక్కరికి పూనకాలే. మంచివాళ్లకు ఆయనొక దేవుడు, చెడ్డవాళ్లకు యముడు. నవనీత్ సికేరా ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో ఓ మిడిల్ క్లాస్ రైతు ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పటినుంచీ హిందీ మీడియంలోనే చదువుకున్నాడు. ఇంటర్ పూర్తి కాగానే హయ్యర్ స్టడీస్ కోసం ఢిల్లీకి వెళ్లాడు నవనీత్. డియూలోని హన్స్ రాజ్ కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్లాడు. స్టడీస్ మొత్తం హిందీ మీడియంలోనే జరగటంతో ఇంగ్లీష్లో తడబడ్డాడు నవనీత్. దీంతో అక్కడున్న ప్యూన్కి ఇంగ్లీష్ కూడా రాదు. ఎర్రబస్సు ఎక్కి వచ్చేస్తారు అని ఇన్సల్ట్ చేశాడు. ఇంగ్లీష్ రాని నువ్వు ఇక్కడ ఉండలేవు, తిరిగి మీ ఊరు వెళ్ళిపో అంటూ ఎగతాళి చేశాడు. ఈ సంఘటన నవనీతిని కుదిపేసింది. తనకు ఏదైతే చేతకాదు అని అవమానించారో అందులోనే తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నాడు. అంతే, కష్టపడి ఐఐటికి ప్రిపేర్ అయ్యాడు. అలా రూర్కీలోని ఐఐటిలో అడ్మిషన్ సంపాదించాడు.